పెద్ద సైజు పెద్ద దాంట్లో అన్ని ఇట్లా సపరేట్ ఏ స్టాప్లో తగులుతుందో అర్థం కావట్లేదు, ఏ వైర్లో తగులుతుందో అర్థం అవుతలేదు. మొత్తానికైతే కోల్డ్ స్టోర్ లోపలికి అయితే ఎంట్రీ. ఫ్రెండ్స్ మనమైతే యాపిల్ కూడా వస్తాం. లోడింగ్ పాయింట్లో పెట్టేమన్నారు. లోడింగ్ పాయింట్లోకి వెళ్తే యాపిల్ లోడ్కి వచ్చినాం. చాలా హ్యాపీగా ఉంది. ఇక్కడ నుంచి యాపిల్స్ వస్తున్నాయి. ఎన్ని రకాల యాపిల్స్ వస్తాయి, ఇంత అడవి చేస్తుర్రో పనులు. హై ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ టు మన ట్రక్ బ్లాగ్స్. ఇప్పుడైతే మనకు లోడ్ వచ్చిందనమాట, యాపిల్ లోడ్. గువాహటికి ఉందని అంటారు. ఒకవేళ అక్కడికి వెళ్ళిన తర్వాత చూద్దాం. వీలైతే లోడ్ ఉందనుకో చేసేస్తారు, కన్ఫామ్ మార్చుకోవచ్చు. ఇప్పుడైతే గువాహటికి ఉందని చెప్పేసి అయితే అక్కడ పిలిచిర్రు. అక్కడికి వెళ్తే ఇప్పుడే మనకు లోడ్ అవుతుంది ఎమర్జెన్సీలో. ఇప్పుడు 1-2 అవర్స్లో వెళ్ళి అయిపోతుంది. లోడ్ అయిపోతే బయలుదేరి వెళ్ళిపోవచ్చు. ఓకే, చూద్దాం యాపిల్ లోడ్ ఎలా అవుతుందని చెప్పేసి. యాపిల్ లోడ్ అవుతుంది కానీ అది కోల్డ్ స్టోరేజ్ నుంచి అనమాట. కోల్డ్ స్టోర్ నుంచి మనకి ఏదైతే కూలింగ్లో పెడతారు కదా అవే అనమాట. మన రాజువా అయితే ముందు వెళ్తుండు. మనకి ఇక్కడ అడ్రస్ చెప్పారు అనమాట, అది కోల్డ్ స్టోర్ది. ठीक है, मैं घुमा के आता हूँ. ఇక్కడనే ముందర నుంచి రైట్ తీసుకోవాలంట. మేము తినేసి ఇక్కడ పక్కన పెట్టుకున్నాం బండి. లోడ్ రాగానే పోదామని చెప్పేసి లోడ్ అయితే వచ్చింది. మొత్తం అక్కడ పోయి యూటర్న్ చేసుకొని వచ్చి మళ్ళీ గలీలోకి వెళ్ళాలి. కోల్డ్ స్టోర్ నుంచి ఎట్లా అవుతుంది లోడింగ్, ఇంకా మన బయట మండీల నుంచి లోడ్ ఎట్లా అవుతుంది అనేది చెప్తా. కాకపోతే మండీల నుంచి అయ్యేది ఇప్పుడు మనకు తెలియదు. మనం నెక్స్ట్ టైం వచ్చినప్పుడు మళ్ళీ మండీ నుంచి లోడ్ చేసినప్పుడు సీజన్ స్టార్ట్ అయినప్పుడు వచ్చినప్పుడు చూపిస్తా. ఇంకా యాపిల్ తోటలలో యాపిల్ ఎట్లా పండుతుంది, ఎట్లా వాటిని మనం తెంపాలి, తెంపిన తర్వాత బాక్స్లో ఎట్లా ప్యాక్ చేస్తాం, ప్యాక్ చేసిన తర్వాత మన లోడ్ ఎట్లా అవుతుంది మొత్తం అంతా కూడా తర్వాత తెలుసుకుందాం. ఇప్పుడైతే కోల్డ్ స్టోర్ నుంచి ఎట్లా లోడ్ అవుతుంది అనేది తెలుసుకుందాం. చూడటు బోర్డు యూటర్న్ అయితే చేస్తున్నాం. ముందర పోయినాక లెఫ్ట్ తీసుకోవాలి. ఇంకా లోపల ఎంత దూరం ఉందో ఏమో చూడాలి. కొన్ని ప్లేస్లలో మనకి 1 డే 2 డేస్ 3 డేస్ అట్లా కోల్డ్ స్టోర్లో అయితే వెయిట్ చేపిస్తుంటారు. కానీ మనకి వెంటనే లోడ్ చేస్తామని అన్నారు. బండి అర్జెంట్ అవసరం ఉన్నప్పుడు ఇట్లా వెంటనే లోడ్ చేస్తారు. మనం ఇంకా లొకేషన్ పోయిన దాకా మనకి ఇంకా గ్యారెంటీ ఉండదు. ఆడికి లోడ్ చేస్తాం ఏమంటే అని పిలుస్తారు, మన లోడ్ కూడా చేయరు ఒక్కొక్కసారి. సంగం ఇది వచ్చేసి ఏరియా మన సంగం అనమాట. సీదా పోతే మనకి శ్రీనగర్ రైట్ లెఫ్ట్ మొత్తం అంతా కూడా శ్రీనగర్ చాలా పెద్దది. మనం ఇటు వచ్చి మళ్ళీ యూటర్న్ చేసుకొని వస్తున్నాం. జమ్మూ వెళ్ళే రోడ్డు. జమ్మూ ఇక్కడ నుంచి మనకి 350-400 ఉంటుంది. టర్నింగ్ అయితే చాలా చిన్న ఉంది. కార్లు, ఆటోలు, బైక్లు, మెకానిక్ షాపులు అన్నీ ఉన్నాయి ఈ టర్నింగ్లోనే. రష్ ఉందిగా ఇక్కడ. మళ్ళీ యాపిల్ సీజన్ వచ్చే వరకు అన్ని కోల్డ్ స్టోర్లో ఉన్నంతా కూడా కంప్లీట్ అయిపోతుంది. యాపిల్ సీజన్ వచ్చినాక సీజన్లో మళ్ళీ మొత్తం అంతా కూడా లోడ్లు అన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ కోల్డ్ స్టోర్లో స్టోర్ చేస్తారు. స్టోర్ చేసిందంతా కూడా ఇప్పుడు సీజన్ వచ్చేంత వరకు ఒక్కొక్క లోడ్ ఎక్కడికన్నా పంపించే ఉంటే పంపిస్తుంటారు అనమాట. బాయ్ బాయ్. ఇది చూడు టైర్ ఇప్పుకోపోయారు దాన్ని. ఇక్కడ బండిది అయితే టైర్ అయితే ఇప్పుకొని పోయారు గాలి తీసేస్తే. ఇక్కడ పెడితే మొత్తం అంతా గాలి తీసేస్తారంట. ఓకే, మొత్తానికైతే కోల్డ్ స్టోర్ లోపలికి అయితే ఎంట్రీ అయిపోతున్నాం. ఇదే అనమాట కోల్డ్ స్టోర్. ఇక్కడనే మనకి యాపిల్ లోడ్ అవుతుంది. లోడింగ్ పాయింట్లో పెట్టేమన్నారు. లోడింగ్ పాయింట్లోకి వెళ్తే తొందరగా అయిపోతుంది అనుకుంటా లోడ్ అయితే. అనుకున్నా లేట్ చేస్తున్నాం అనుకున్నా లోడింగ్. ఫ్రెండ్స్ మనమైతే యాపిల్ కూడా వస్తాం కోల్డ్ స్టోరేజ్కి. ఇప్పుడు ఖాళీగా ఉంది. అన్ని డోర్ గడి తీసేసాం. అదే బాక్సులు రెడీగా ఉన్నాయి. దూకుడే ఒకటే దూకుడే. ఫ్రెండ్స్ ఇప్పుడైతే చూస్తారు కదా, మనకు చెప్తా నేను ఫస్ట్ చేయాలంట. ఫస్ట్ ఇది మన బాడీలో వేసిన తర్వాత లోడ్ చేస్తారంట. ఫస్ట్ యాపిల్ లోడ్కి వచ్చినాం, చాలా హ్యాపీగా ఉంది. ఎప్పటి నుంచో అనుకుంటున్నా యాపిల్ లోడ్ కావాలి కానీ
మండీలో చేస్తే బాగుండు, కాకపోతే ఇప్పుడు కోల్డ్ స్టోర్లో చేస్తారు. మండీలో కూడా నెక్స్ట్ టైం వచ్చినప్పుడు మండీలో ఎట్లా చేస్తారు అనేది కూడా చూపిస్తా. भैया इसी का क्यों ऐसे लग रहा है साइड में? भी लगता है, ऊपर भी लगता है, नीचे भी लगता है। अच्छा क्यों? ऐसे दूर रहता है ना। ఏతంటే బాక్సులు నొక్కమంట అట్ట బాక్సులు ఏతే ఫ్రీగా ఉంటాయంట. जैसे हम करेंगे मतलब ऐसे भी निकलेगा। సైడ్ కింద మళ్ళీ లోడ్ పైన మళ్ళీ బ్యాక్ డోర్ కాడ మొత్తం వేస్తారంట ఇవి. ఓకే చూస్తారు కదా, లోడ్ అయితే అవుతుంది. ఒక 1 అవర్లో కంప్లీట్ అయిపోతుంది. మొత్తం అయిపోయిన తర్వాత చిన్న ఈ పెద్ద ఇట్లా ఉంటాయి అనమాట సైజు. ఒక్కొక్కటి ఒక్కొక్క కాస్ట్ ఉంటుంది. ఏ కాస్ట్ వేసిర్రు, ఏ రకాలు వేసిర్రు అని చెప్పేసి తెలుసుకుందాం ఇప్పుడు. చూస్తారు కదా, మనకైతే వెనకాల లోడ్ అయితే అవుతుంది. లోడ్ అయ్యేటప్పుడు వీడియో తీసుకొచ్చాను కదా, లోపల అయితే తీయొద్దంట. మనకి లోపలికి వెళ్ళి మొత్తం అంతా చూపించారు. మన ఇట్లా యూట్యూబ్ ఛానల్ అనగానే మనకైతే 3 యాపిల్స్ ఇస్తే తమిళనాడు ఒకటి, నేను ఒకటి, మనోడు ఒకటి తినాం అనమాట. ఇప్పుడైతే ఎట్లా ఉందనే చూద్దాం టేస్ట్. ఫ్రెష్గా ఉంది. మన దగ్గర మొత్తం పిండి ఉంటాయి. ఇంత ఫ్రెష్గా ఉంది, వాటర్ కారుతున్నాయి జ్యూస్ లాగా. తమ్ముడా అని తినుకుంటే తమ్ముడు జ్యూస్ లాగా ఉంది తమ్ముడా అంటే నేనేమనుకున్నాను. లోపల పోయి నేను కూడా తెచ్చుకున్నాను. మళ్ళీ నోరు ఊరుతుందా? నాకు కూడా నోరు ఊరింది. వెమ్మటే ఈ చూసేటోళ్ళు అయితే పక్కా పోయి ఒక యాపిల్ తెచ్చుకొని తింటారు. అట్లుంది టేస్ట్. లోపల ప్రాసెస్ చాలా ఉంది, నేను చూపిస్తా. అంతా కూడా ఇప్పుడు పెడతా చూడండి. యూట్యూబ్ ఛానల్ కాబట్టి కొంచెం ఒక క్లిప్ తీసుకోమని చెప్పారు అనమాట. ఎట్లా అవుతుంది ఏందని చెప్పేసి కొంచెం ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కోసం అని రిక్వెస్ట్ చేస్తే చిన్న క్లిప్ తీసుకోమన్నారు. ఆ చిన్న క్లిప్ అయితే పెడతా. ये कहीं सेंड मत करना है इसको, वो लाइव चल रहा है। आपका ले लूँ और शाडो देख छप्पन का ले लो, 56 का 56। ओ छप्पन भाई सामने आ, सामने आपका भी ले लो। చూస్తారు కదా యాపిల్స్ అయితే ఇక్కడ డబ్బాలలో ప్యాక్ చేస్తారు. అక్కడి నుంచి కడిగి ఇట్లా వస్తాయన్నమాట. మొత్తం ఒక్కొక్కటి సైజులు ఏ సైజులో కావాలి, చిన్న సైజు చిన్న దాంట్లో, పెద్ద సైజు పెద్ద దాంట్లో అన్ని ఇట్లా సపరేట్ ప్యాక్ చేసేస్తారు. ప్యాక్ చేసిన బాక్సులన్నీ కూడా మన బండిలోకి తీసుకొస్తారు అనమాట. ఇట్లా ట్రేలర్లో పెడతారు. కోల్డ్ స్టోర్లో ట్రేలర్లో చిన్న పెద్ద అన్నీ మిక్స్ ఉంటాయి. ఇట్లాంటివన్నీ సపరేట్ చేస్తారు, ఖరాబ్ అయినవి పడేస్తారు. బ్యాగులు ప్యాక్ చేసిన అన్నీ కూడా ఇట్లాంటి దీనిపైన పెట్టి పెల్లెట్ పైన పెట్టి మిషన్తో తీసుకొచ్చి అక్కడ పెడతారు. మన బండిలో లోడ్ చేసేస్తారు. ఎన్ని ఉన్నాయో చూస్తారు కదా, చాలామంది వర్క్ చేస్తారు ఇక్కడ. వెయిట్ చెక్ చేస్తారు అండ్ బాక్సులలో వేసేసి ఎన్ని అనేది కౌంట్ చేసి పెడతారు అనమాట. అన్నీ ఒక సైజే ఉంటాయి. ఒక బాక్స్లో ఒకటే సైజు ఉంటాయి. చిన్న బాక్స్లో చిన్న యాపిల్స్ అనేవి వేరే బాక్స్లో ఉంటాయి, పెద్ద యాపిల్స్ అనేవి వేరే బాక్స్లో ఉంటాయి. వీటి పైన ట్రేలు పైకి వెళ్తాయి. పైకి వెళ్ళి అక్కడ క్లీన్ చేసేసి ఇట్లాంటి ట్రేలర్లో నుంచి చిన్న బాక్స్లో వేసేస్తారు అనమాట. ఓకే, మననైతే ఇక్కడ వీడియో తీసుకోమని చెప్పేసి పర్మిషన్ ఇచ్చారు. అందుకని చెప్పేసి ఇంత క్లియర్గా తీస్తున్నా. ఇక్కడైతే లోడింగ్ కంప్లీట్ అయిపోయింది. మళ్ళీ ఇంకో స్టోర్కి వెళ్ళాలన్నమాట. 2 చోట్ల లోడింగ్ అవుతుందంట మనకి. ఈ స్టోర్లో ఒక రకం యాపిల్ వేసిర్రు, ఇంకో స్టోర్లో ఒక వేరే రకం యాపిల్స్ అనమాట. చూస్తారు కదా, మనకైతే మొత్తానికైతే యాపిల్ లోడ్ అయితే అవుతుంది. సగం అయితే వేసిర్రు, సగం తక్కువనే వేసిర్రు. ఇంకా మొత్తం 400 బాక్సులు అనమాట. ఒక్కొక్క బాక్స్కి లోడ్ చేసినందుకు 2 రూపాయలు తీసుకుంటారు. ఇంకా మనకి ఎన్ని బాక్సులు వస్తాయి అనేది టోటల్ అంతా లోడ్ అయిన తర్వాత చూద్దాం. మనకి ఏ లోడ్ ఎప్పుడు యాపిల్ లోడ్ వేసుకుపోయినా కానీ ఇలాంటివి అయితే సైడ్లోకి వేస్తుంటారు. బాక్సులు అనేవి కూడా ఒత్తుకొని పోకుండా ఖరాబ్ కాకుండా సైడ్లలో ఐరన్ అది తగులుతుంటారు, కింద కూడా ఐరన్ అది తగులుతుంటారు కాబట్టి కింద సైడ్లోకి అయితే చేస్తుంటారు. మళ్ళీ దానిపైన కూడా ఒక షీట్ ఇంకోటి బాకీ ఉంది. మొత్తం లోడ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత పైన కూడా షీట్ వేస్తారు. వేసిన తర్వాత మొత్తం పట్ట కట్టేసేయాలన్నమాట. ఇంకా మనకి ఇయ్య కాదు, ట్రేలు వేరే కూడా వస్తుంటాయి. మన చెక్కవి ఉంటాయి కదా, చెక్క వాటితో కూడా ట్రేలు వస్తుంటాయి. ఆ సీజన్లో అయితే మనకి చెక్కలతోనే డైరెక్ట్ దనదన్ యాపిల్ పెడతారు. ఆ చెక్కలో దమదమ యాపిల్ వేసి గడ్డేసి టక్క మొలలు కొట్టేస్తారు. అవన్నీ కూడా మండీలో అవుతుంటుంది అనమాట. మండి కూడా తెలుసు, మనకి చూసినాము. మేము లాస్ట్ టైం అటు వెళ్ళినప్పుడు మండి కూడా చూపించిన కదా లాస్ట్ వీడియోస్లో. ఆ మండికి కూడా వెళ్తాం మనం త్వరలో. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు మండికి కూడా వెళ్ళి
ఆ మండిలో కూడా ఎలా లోడ్ చేస్తుర్రు, ఎక్కడెక్కడి నుంచి యాపిల్స్ వస్తున్నాయి, ఎన్ని రకాల యాపిల్స్ వస్తాయి అన్నీ తెలుసుకుందాం టోటల్గా. ఫస్ట్ టైం కదా మనకైతే ఇప్పుడు వెళ్తుంటే అన్నీ తెలుస్తుంటాయి. ఇప్పుడు ఒక్కసారి అన్ని తెలవాలంటే తెలియవు. యాపిల్స్ ఎలా లోడ్ అవుతుంది, మనకి యాపిల్స్ ఎలా ప్యాక్ చేస్తుర్రు ఈ బాక్సులలో అనేది అయితే మీరు చూసిరు కదా, టోటల్ ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పిన కదా. అట్లనే మొత్తం అంతా కూడా తెలుసుకుందాం మండీలలో కూడా ఎలా జరుగుతుంది అని చెప్పేసి. మన యాపిల్ బాక్స్లని కింద పడకుండా ఉండడం కోసం వెనకాల కూర్చున్నాం అనమాట. ఇక్కడికైతే వచ్చేసినాం స్టోర్ దగ్గరికి, కోల్డ్ స్టోర్. మనకైతే ఇక్కడ ప్లేస్ లేదు, ఎంట్రీ చేసుకుని 3 బండ్లు లోడ్ అవుతున్నాయి లోపల. వెనకాల అయితే ఇంకో బండి వచ్చి ఆగింది, మన బండి వచ్చి ఇక్కడ ఆగింది. లోపల తీసుకుంటే మనకైతే ప్లేస్ అనేది సెట్ అవుతుంది. ఇక్కడ రోడ్డు పైన ఆపేసి ఎక్కడ సైడ్ పెట్టుకుంటే ఇక్కడ ప్లేస్ లేదు, ఎక్కడ సైడ్ పెడతాం కష్టం కదా. ఒక 2 నిమిషాలు ఆగు. कहीं साइड पे बोल रहा हूँ उधर आगे लगाए तेरा साला खाली क्यों नहीं है? अंदर में घुसने से बाद में चलेगा. చలి మాత్రం విపరీతమైన చలి పెడుతుంది. గంటలు చేస్తామని మధ్యరాత్రి 1 గంటల దాకా చేస్తారు. 1 అవుతుందంట. My lane fast, call it high speed. I've been working hard, yeah, I've been working nightly. మొత్తానికైతే లోడింగ్ అనేది కంప్లీట్ అయిపోయింది. వెనకాల ఇంకా మనకి గ్యాప్ వచ్చిందనమాట, ఇంత ప్లేస్ మిగిలింది. మనకి హైట్ ఎక్కువ ఉన్నది, ఇంకా లెంత్ కూడా ఎక్కువ ఉంది. అందువల్ల మనకైతే గ్యాప్ వచ్చిందనమాట. పట్ట అనేది అయితే స్టాండర్డ్గా కట్టుకోవాలి, లేకపోతే మాత్రం ఈ పెట్టెలన్నీ కూడా ఇటు కిందికి పడిపోతాయి. చిన్న 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 ఇంత ప్లేస్ వచ్చిందన్న వెనకాల. టోటల్ వచ్చేసి మనకి 14 లేదా 15 టన్నులు వస్తుంది, అంతకన్నా ఎక్కువ రాదు. అల్కా ఉంటాయి అన్నమాట. గతం సీల్ చేసేస్తారు సైడ్లకి, కింద పైన, అటు సైడు లెఫ్ట్ సైడు రైట్ సైడు కింద పైన మొత్తం ఇవి వస్తాయి అన్నమాట. ఒక్క నిమిషం ఆగు బ్రో, తొందర వరకు. రైట్. దీనిపైన మాత్రం మనం చాలా చిన్నగా నడుస్తుండాలి. గట్టిగా అనగబెట్టినట్టు దునకడం అవి చేసినాం అనుకో, లోపల ఉన్న యాపిల్స్ అన్నీ కూడా చితుకుతాయి. ఈ నుంచి ఆడి వరకు నడుస్తాం కాబట్టి అన్నీ చితికిపోతాయి, ఖరాబ్ అయిపోతాయి తొందరగా. కామ్ ఫటాఫట్ కర్రా చల్లా హే. రేపు పొద్దున అయితే మనకి బండ్లన్నీ ఆపేస్తున్నారంట, ఇప్పుడే వెళ్ళిపోవాలి ఏదున్నా. ఇక్కడ వేరే బండి అయితే గొడవ చేసి మరి వేయించుకొని వెళ్ళిపోయారంట. మళ్ళీ పొద్దున మళ్ళీ ఆపిరనుకో బండ్లు, రోజు మొత్తం ఆగాల్సి వస్తుంది. చూస్తారు కదా ఎంత అడావిడిగా చేస్తారు పని లోపల అయితే వాళ్ళు. ఇక్కడ చూస్తారు కదా ఎంత అడావిడిగా చేస్తారో పనులు. ఫాస్ట్గా ఇప్పుడు నైట్ మొత్తం అన్ని రెడీ చేసి పెట్టుకుంటారు అనమాట. రేపు పొద్దున బండ్లు రాగానే లోడ్ చేసేస్తూనే ఉంటారు ఇక ఫాస్ట్గా. రోజు వచ్చేసి ఒక 10-12 బండ్ల వరకు లోడ్ అవుతాయి అంట యాపిల్ కోల్డ్ స్టోర్ నుంచి. దాన్ని లోడ్ చేసి పంపించేస్తారు. మళ్ళీ మనకి సీజన్ వచ్చేదాకా ఇవన్నీ కూడా పంపిస్తూనే ఉంటారు అనమాట, వేరే వేరే స్టేట్స్కి, వేరే వేరే ప్లేస్లకి. యాపిల్స్ అన్నీ అయిపోతూ ఉంటాయి కదా, మళ్ళీ ఇక్కడ కోల్డ్ స్టోర్లో స్టోర్ చేసి ఖరాబ్ కాకుండా ఉంచి మళ్ళీ మనకి కావాల్సిన ప్లేస్కి పంపించేస్తుంటారు. మనం ఇప్పుడు తీసుకెళ్లేది గోవాటికి, అస్సాం తీసుకెళ్తున్నాం ఈ యాపిల్స్ అన్ని. మళ్ళీ మనం సీజన్లో వస్తాం కదా, అప్పుడైతే డిఫరెంట్ ప్లేస్లోకి యాపిల్స్ తీసుకెళ్దాం, ఒక్కొక్క ట్రిప్ ఒక్కొక్క ప్లేస్కి. ఎందుకంటే మనకు తెలిసిపోయింది కదా ఇక్కడ రావడం ఏంటి, ఎట్లా యాపిల్ లోడ్ అవుతుంది, ఎట్లా మనం వేరే వాళ్ళని కాంటాక్ట్ ఎట్లా అవ్వాలనేది. ఇంతకుముందుకు అన్ని ట్రాన్స్పోర్ట్ నెంబర్లు అనేవి ఇక్కడ అయితే ఏం లేవు. ఫస్ట్ టైం వచ్చినాం కాబట్టి మనకు కొన్ని కాంటాక్ట్లు అయితే తెలిసిపోయినాయి, కొంతమంది పరిచయం అయ్యారు. వాళ్ళ ద్వారా ఇప్పుడు మళ్ళీ ఎప్పుడు వచ్చినా కానీ మనం లోడ్ అనేది పెట్టుకొని వెళ్ళిపోవచ్చు. మొత్తం అంతా బొగ్గుది, ఇది మట్టి బొగ్గు అంతా ఆగమైంది పట్ట. అది ఇటే నీకు మంచి సెట్ అయిందని ఆ డ్రెస్సు. తరసాయా బోరారా అందగాడ. వా అమ్మ ఏడుంది నాయన ఈ బాక్సు. పట్ట కట్టుకునేటప్పుడు మాత్రం చాలా అంటే చాలా జాగ్రత్త కట్టుకోవాలి. ముందే మనకి ఇక్కడైతే గ్యాప్ వచ్చింది. ఈ గ్యాప్ వచ్చినప్పుడు మనకి యాపిల్ బాక్స్లు అన్నీ కూడా కింద పడి ఇక్కడ పడిపోతాయి. ఇక్కడ పడకుండా ఉండడం కోసం ఇక్కడ ఏమైనా పెట్టాలి, సపోర్ట్గా పెట్టి కింది దాకా వేయాలి. మళ్ళీ వాటర్ వచ్చినాయి అనుకో, ఇందులోకి వచ్చినాయి అనుకో లోపలికి పోతాయి. గ్యాప్ రావడం వల్ల వర్షం పడ్డదనుకో ఈ గ్యాప్లో నీళ్ళన్నీ ఆగుతాయి. కొంచెం లాక్కో. హలో అక్కో I'll be cruising in my
my lane fast, call it high speed. I've been working hard, yeah, I've been working nightly. If you think you'll win, ha, not fucking likely. I be taking shots, yeah, cold-blooded, icy. Watching numbers grow is what I call sightseeing. In the front row, run it up when they hype me. The following grows, they know how to ignite me. Call me CEO, I've been running shit right, see. And I ain't playing games, I create my own lane, making pleasure out of pain, turning losses into gains, I'm the boss, I'm making change, I've been rocking this exchange, popping off and risking things, gonna make a fucking name, I just wanna be famous, but I don't want that cheap fame, no I'm not that vain, I just wanna be greatness, I just wanna be greatness. కొంచెం ముందు పెట్టుకోవాలి, ఎందుకంటే మనకు అక్కడ లాస్ట్లో గోడ దగ్గర కానుకొని ఉంది, పట్ట కట్టనీకి రాదు బ్యాక్ సైడ్, కొంచెం ముందడి పెట్టుకుంటే గ్యాప్ వస్తుంది, ప్రశాంతంగా కట్టుకోవచ్చు. సగానికి ఎక్కువనే కట్టినాం, లాస్ట్ కాబట్టి ఆ గోడ దగ్గర ఉందని చెప్పేసి ముందుకు పెట్టినా. ఓకే పోయానా దగ్గరకు వచ్చి అంటే ఇటు ఎంతవరకు ఉంది, ఇంకా 3-4 లైన్లు ఉన్నాయి కదా, ఇంకా 3-4 లైన్లు ఉన్నాయి. అలా టైం వచ్చేసి ఇప్పుడు మిడ్ నైట్ 1 o'clock అవుతుంది. ఎక్కడో అక్కడ వెళ్ళిపోయారు అందరూ, ప్యాకప్, మనం ఒక్కళ్ళే పని మిగిలిందనమాట. ఇప్పుడు 12:40కి లోడ్ కంప్లీట్ అయిపోయింది, 20 minutesలో మొత్తం పట్టంతా వేసి కట్టేసినాం, మొత్తం కంప్లీట్ అయిపోయింది. 1 o'clock అవుతుంది, ఇప్పటిదాకా మన పని అయిపోలేదు, ఇంకా ఒక 10-15 నిమిషాలు అయిపోతుంది. పోయిన తర్వాత ఇప్పుడు అనుకుని నిద్ర పట్టదు, ఏం పట్టదు. పట్ట గుంజుతుంటే మొత్తం బాడీ హీట్ ఎక్కుతుంది. నిన్న మనం చలికి వణికేది, ఇవాళ వేడెక్కుతుంది, చెమటలు పోస్తున్నాయి. అట్లుంటుంది పని చేస్తే, చలి ఉండదు, ఇది ఉండదు. పని లేక చలి పెడితే అన్నీ పెడతాయి. నాకు మొత్తానికైతే కంప్లీట్ అయిపోయింది. కాకపోతే లాస్ట్లో మనకు లోడ్ లేదు కాబట్టి, కొంచెం అంత గ్యాప్ ఉంది కాబట్టి కరెక్ట్గా రాలేదు, అంత గజిబిజిగా వచ్చింది. లోడ్ ఉంటే ఏమైందంటే కరెక్ట్గా సమానంగా పట్టేసి కట్టవచ్చు అట్లా. ఓకే, లోడింగ్ కంప్లీట్ అయిపోయిందిగా, బయలుదేరాలి కాబట్టి అంత దుమ్ము అయినాయి గ్లాసులు. మనం అక్కడ పార్కింగ్లో పెట్టినప్పటి నుంచి లోడింగ్ పాయింట్కి ఇక్కడికి వచ్చేంతవరకు క్లీన్ చేయలే, ఇట్లా లోడ్ అయిన తర్వాత క్లీన్ చేస్తాం కదా అని. నైట్ అయితే ఇంకా మనకి నైట్ జర్నీలో క్లియర్గా కనపడాలి కాబట్టి ఇప్పుడే క్లీన్ చేసుకుందాం అని చెప్పేసి అప్పుడేం క్లీన్ చేయలే. ఫస్ట్ దుమ్మంతా కూడా క్లాత్తో క్లీన్ చేసుకున్న తర్వాత మళ్ళీ పేపర్ పెట్టి కొలిన్ కొట్టి క్లీన్ చేస్తే బాగుంటుంది. ఇక్కడ చుట్టుపక్కల ఉన్న దుమ్మంతా కూడా దులుపుకోవాలి, ఎందుకంటే రన్నింగ్లో మళ్ళీ దుమ్మంతా తూడ్చిన గ్లాస్ పైన పడుతుంటుంది. బండి అయితే ఇక్కడనే పెట్టుకోమంటారు, మనకి బిల్లులు వాట్సాప్ చేస్తామన్నారు. మళ్ళీ ఇప్పుడేమో గేటుకు తాళం వేసి పెట్టుకోడు, వాచ్మెన్ వేయండి, పొద్దున్నే ఇస్తాం బిల్లులు ఇట్లా డైరెక్ట్ తెచ్చానన్నారు. అందుకని చెప్పేసి ఇక బండి అయితే ఈయన రివర్స్లో పెట్టేసి పడుకుంటాం. ఈయనే తాళం వేసేసారు మొత్తం వీడికాడికి. ఓకే, ఈరోజు అయితే మనకి ఇక్కడనే నైట్ నిద్ర పట్టదు, పాడు పట్టదు. ఇక అత్తరపుత్తర పడుకొని పొద్దుగా లేచి బయలుదేరి వెళ్ళిపోవడం. అంతా దుమ్ము ముఖం అంతా. ఈ చలికి స్నానం కూడా చేయబుద్ధి అయితే లేదు. డింపులో పడుకున్నావారా? డింపుగా నేనైతే పడుకుంటాను. ఇక తమ్మిరాన్న వాళ్ళు అయితే రూమ్లో పడుకుంటారు. అక్కడ ఒక రూమ్ ఉంది, ఇక్కడ పని చేస్తుంటారు కదా వాళ్ళందరూ రూమ్ ఉంది, ఆ రూమ్లో కూడా పడుకోవచ్చు అంట. బండ్లో లేకపోతే మళ్ళీ సేఫ్టీ ఉండదు అని చెప్పి మనం అయితే బండ్లో పడుకుంటే వాళ్ళు అక్కడ పడుకొని పొద్దుగా లేచి వస్తారు, పేపర్లు రాగానే బయలుదేరి వెళ్ళిపోతారు. మళ్ళీ పడుకుందాం అని చెప్పేసి పడుకునే లోపే ఆయన ఫోన్ చేసి, మళ్ళీ నాకు ఫోన్ లిఫ్ట్ చేయలేడు పార్టీ అని. మళ్ళీ ఫోన్ చేసి మనకు టైమే లేదు, మీరు అలా పడుకుంటే ఎట్లా అని చెప్పేసి ఇక వాచ్మెన్ ఫోన్ చేస్తే వచ్చి తాళం తీసేయనా మళ్ళీ బయలుదేరి వెళ్ళిపోతున్నాం. చూస్తారు కదా లొకేషన్ అంతా కూడా ఎట్లుందో, ఏం సరిగ్గా కనిపిస్తాను కూడా లేదు. ఇటు సైడ్ స్ట్రీట్ లైట్ కూడా ఏమి ఉండవు కాబట్టి లోపల అనమాట కోల్డ్ స్టోరేజ్ అనేది చాలా లోపల ఉంది. లోపల నుంచి మనం వచ్చేటప్పుడు అయితే ఎక్కడ లైట్లు, స్ట్రీట్ లైట్ లేక ఏం కనిపిస్తుంది సరిగా, ఓన్లీ మన బండి లైట్స్ తోటే ఫోకస్ అంతా రోడ్డు కనిపిస్తుంది. ఇంకా చుట్టుపక్కల ఏముంది, ఏ లొకేషన్ ఉంది అనేది కూడా ఏం కనిపిస్తలేదు. రోడ్డు అయితే కన్స్ట్రక్షన్ జరుగుతుంది, రోడ్డు ఏడుందో కూడా కనపడలేదు దూరం నుంచి చూసినప్పుడు. అయితే ఇట్లా అవతల నుంచి బండ్లు వచ్చినప్పుడు మనం లైట్ ఆఫ్ చేసుకుంటే వాళ్ళకి మంచిగా కనిపిస్తుంది అనమాట బండి. देखो
ఉన్నాయి చిన్న చిన్న గల్లీలు, ఒక చిన్న విలేజ్ ఇది. విలేజ్ అంతా కూడా దాటేసిపోయి అక్కడ కోల్డ్ స్టోరేజ్ లోడ్ చేసుకొని మళ్ళీ ఈ విలేజ్ లంగ పోతున్నాం. ఏ స్టాప్లో తగులుతుందో అర్థం కావట్లేదు, ఏ వైర్లో తగులుతుందో అర్థం అవుతలేదు, ఎడ బండి కట్ అవుతుందో ఎడ బండి కట్ కాదో, ఈ లైట్లకి కరెంట్ లేదు పాలు లేదు, ఏం సరిగా అర్థం అవుతలేదు, ఏం కనిపిస్తలేదు అనమాట సైడ్లకి లొకేషన్. బండ్లు చూస్తున్నారు ఎన్ని బండ్లు కాన్వాయిలు ఉన్నాయో. యాపిల్ రోడ్ అని చెప్పేసి ముందుకు వెళ్దాం. అంతా గందరగోళం అయిపోయింది. ఇప్పుడు అంటాడు అంతా అయ్యేపోయాయి బండ్లని. ఏంది నైట్ పూట అయి బాధ. తెల్లారుతుంది 4:18 అవుతుంది. కాన్వాయిలు ఏందో ఏందో ఏమర్థం. ఫ్రెండ్స్ గుడ్ నైట్ అందరికీ. బాయ్ బాయ్, టేక్ కేర్, లవ్ యూ ఆల్. సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు తెలిసిన ఫ్రెండ్స్ అందరు కూడా షేర్ చేయండి. వాట్సాప్లో స్టేటస్ పెట్టండి, ఇంకా గ్రూప్లలో కూడా షేర్ చేయండి. అలా చేసినట్లయితే మాకు సపోర్ట్ అనేది జరుగుతుంటుంది. ఓకే గుడ్ నైట్ అందరికీ. బాయ్ బాయ్. సబ్స్క్రైబ్.